హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సన్నే క్రియేషన్స్. నేనైతే వాళ్ళు మీకు కొన్ని ఇంకా డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది. శారీ లేదండి, కలర్ కాంబినేషన్ చూద్దామంటే పిస్తా గ్రీన్ ఉంది. శారీ అంతా బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మొత్తం ఇలా కట్ వర్క్ డిజైన్ అండి. ఇదంతా సిల్వర్ ఎక్కువ హైలైట్ చేశాను. బ్లూ మీద సిల్వర్ బాగుంటుంది కదా. శారీ కలర్ ఇలా ఈ కలర్లో వచ్చిందండి, పిస్తా గ్రీన్లో. లైట్ ఉంది కదా, అందుకే సిల్వర్ ఎక్కువ హైలైట్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మొత్తం కట్ వర్క్ స్టిచ్చింగ్ అయిపోయింది. బ్లౌజ్ వచ్చేసి చూడండి, బ్యాక్ డీటెయిల్గా చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్. హ్యాండ్స్కి వచ్చేసి లైన్స్ వస్తాయి. ఇవి లైన్స్ వచ్చేసి లైన్స్ మీద ఇలా డిఫరెంట్గా లీవ్స్ లాగా ఇట్లా మొత్తం కవర్స్ లాగా ఉంటాయండి, డిఫరెంట్ ఉంటాయి. వీళ్ళ హ్యాండ్స్ వచ్చేసి చాలా పొడవు 11.5 ఇంచెస్ ఉన్నాయి. కింద కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది చూడండి. ఇలా నీట్గా కట్ వర్క్ వచ్చి సిల్వర్ ఎక్కువ హైలైట్ చేసి హ్యాండ్స్ వచ్చేసి శారీ కలర్తో అయితే లైన్స్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ అయితే వేసేసాను. ఫ్రంట్ ఇలా డిజైన్ చాలా బాగుంటుందండి. లైన్స్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా ఒక బెస్ట్ డిజైన్ ఉంటుంది. ఇది ఫస్ట్ బ్లౌజ్. సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళదే అండి. ఈ సెకండ్ బ్లౌజ్ కూడా వీళ్ళదే. శారీ వచ్చేసి ఇలా మెజంతా కలర్లో ఉంది. శారీ అంతా లైట్గా అక్కడక్కడ గోల్డ్ ఉంది కొంచెం. సో దీనికైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్గా నేనైతే వర్క్ చేశాను. ఇక్కడ బోర్డర్ సింపుల్గా వచ్చింది కదండి, ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు. శారీలో బ్లౌజ్కి నేనైతే సింపుల్గా వర్క్ కావాలి, బంచెస్లా కావాలని చెప్పారు నాకు కస్టమర్. అయితే అలానే బంచెస్లా వర్క్ చేశానండి, చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి సైడ్కి ఒక సైడ్, అంటే మనం పళ్ళు వేసుకునే సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, అటువైపు ఈ బంచ్ అనేది వస్తుంది. అటువైపు ఈ బంచ్ అనేది వస్తుంది. ఈ బంచ్కి రిలేటెడ్గా చూసారా, క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ బంచ్ ఉంది కదా, ఈ బంచ్కి రిలేటెడ్గా ఇలా లీఫ్లా ఉన్నాయి కదండి, కొంచెం అక్కడక్కడ బ్యాక్ సైడ్ అంతా ఈ బూటీస్ వచ్చేలాగా ఈ బూటీస్ అయితే వేసాను. ఇది వేరే డిజైన్ నుంచి అయితే నేను ఈ బూటీని తీసుకొని దీనికైతే పేర్ చేశానండి ఇలా బ్యాక్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. స్టిచ్చింగ్ అయిపోయాక కుదిరితే ఇంకొకసారి చూపిస్తాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఓన్లీ వీళ్ళు 11.5 ఉన్నాయి కదండి హ్యాండ్స్. అయితే 11.5 ఉంటే హ్యాండ్స్కి మిడిల్లో ఇలా బంచ్ వస్తుంది. మెజంతా గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే బంచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు. 2 హ్యాండ్స్కి అయితే ఇలా ఈ బంచ్ అయితే ఇచ్చేసాను, చూపిస్తాను ఇలా. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి ఇది పోచంపల్లి శారీ అండి. శారీ వచ్చేసి మొత్తం ఇట్లా పోచంపల్లి టైప్లో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే లైన్స్ లాగా వచ్చింది. బోర్డర్ ఏమో ఇలా రెడ్లో వచ్చింది. సో ఈ బ్లౌజ్ పీస్ అనేది చాలా స్ట్రాంగ్గా మంచిగా అనిపించిందండి. కస్టమర్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే డిజైన్ ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కదా, అలాగే సేమ్ జిగ్జాగ్లా అనిపించాలని చెప్పి ఇక్కడ సిల్వర్ కంటిన్యూ అయితే ఇలా సిల్వర్ తోటి నేనైతే లైన్స్ ఇచ్చేసి పైన అంతా ఇలా ప్యాటర్న్ లాగా ఇచ్చేసాను. చూపిస్తాను, డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదైతే హైనెక్ మోడల్ వస్తుందండి. హైనెక్ మోడల్ వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ బోర్డ్ నెక్కే వస్తుంది. బ్యాక్ చూడండి, ఇది హైనెక్ స్టిచ్చింగ్ అయితే లుక్ అనేది మంచిగా అర్థమవుతుందండి. శారీలో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కదా, జిగ్జాగ్ ప్యాటర్న్తో మొత్తం ఇలా సిల్వర్తో ఇచ్చేసాను. ఇచ్చేసి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు ఫ్లవర్స్ మొత్తం. ఈ ఫ్లవర్స్ కూడా మగ్గంలో వస్తుంది కదండి మనకి. స్టిచ్ చూసారా ఎంత స్ట్రాంగ్గా పడుతుంది అంటే మొత్తం ముడికుట్టు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇది బ్యాక్. ఫ్రంట్ వీళ్ళు ఏ డిజైన్ వద్దని చెప్పారు, పైపింగ్ తోటి క్రాస్ నెక్ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటా అని చెప్పారు. లైన్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 2 హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ ఏం చెప్పారు 10.5 ఇంచెస్ హ్యాండ్ ఉందండి వీళ్ళదైతే. బోర్డర్ కూడా కావాలని చెప్పారు. శారీలో వచ్చేసి గోల్డ్ కలర్ కూడా ఉంది కదా, గోల్డ్ కలర్ బోర్డర్, దానిపైన సిల్వర్, శారీ కలర్ గ్రీన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హ్యాండ్ అయితే ఇలా కంప్లీట్గా వస్తుందండి. ఈ ఫ్లవర్స్ కూడా మగ్గంలో వస్తాయి కదండి, అవే రిపీట్ అయినాయి. చాలా అంటే చాలా లుక్. స్టిచ్చింగ్ అయితే ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుందండి. ఇలా ఇది వచ్చేసి థర్డ్. ఫోర్త్ వన్ వచ్చేసి
ఒక పీచ్ కలర్ శారీ అండి. పీచ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ కాంబోతో అయితే వర్క్ చేశాను. ఇది పీచ్ కలర్ శారీ వచ్చింది. ఇక్కడ బార్డర్ వచ్చేసి మొత్తం కల్నెట షేడ్లో ఉందండి బార్డర్ అయితే. అసలు ఈ కలర్ కాటన్ సిల్క్ తీస్తే ఈ డిజైన్ వేసినా ఏమీ ఎలివేట్ అవ్వదని చెప్పేసి నేనైతే ఇక్కడ డబల్ షేడ్లో ఉంది కదా గ్రీన్ కలర్ అయితే తీసుకొని ఇలా అయితే చేశాను. వర్క్ అయితే ఫ్లవర్ డిజైన్ కావాలని చెప్పారు. సో నేను ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇది కట్ వర్కే వస్తుందండి. స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది కూడా కట్ వర్క్ ప్యాటర్న్. బ్యాక్ అయితే ఇలా ఉంటాయి. చాలా బాగుంటుందండి డిజైన్ కూడా. ఫ్లవర్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా కట్ వర్క్, ఇలా పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్లో ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఈ హ్యాండ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఎట్లా అంటే కింద లైన్ వచ్చింది కదా, యాక్చువల్గా దీనికి లైన్స్ వచ్చి లైన్స్ మీద అనేవి ఫ్లవర్స్ వస్తాయి. కానీ కస్టమర్ లైన్స్ వద్దు నాకు అని చెప్పారు. అందుకే నేను ఇలా చిన్న చిన్న బుటీస్తో ఆ లైన్స్ రిమూవ్ చేసి చిన్న చిన్న బుటీస్తో అయితే కంప్లీట్ చేసేసాను. ఇది హ్యాండ్. ఫ్రంట్ వచ్చేసి క్రాస్లో వేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇది వచ్చేసి ఫ్రంట్. కలర్ కాంబినేషన్ అనేది బాగుంటే ఏ డిజైన్ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి దీనికి పీచ్ కలర్ శారీ కదా, గ్రీన్ కలర్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో చూడండి. ఇది ఇంకొక శారీ వచ్చేసి ఈ శారీకి అయితే టజల్స్ వేయించానండి. ఎప్పుడు కొంచెం ఒకటే మోడల్ ఇష్టపడతారు కదండి కస్టమర్స్. ఇప్పుడైతే డిఫరెంట్ మోడల్లో వేయించాను. శారీకి అయితే డబుల్ కలర్ ఉంది. శారీ వచ్చేసి ఇలా మొత్తం బ్లూ షేడ్లో ఉంది. సో నేను పళ్ళు కలర్ శారీ కలర్ బ్లూ షేడ్లో పెట్టి వేయించాను. చూడండి ఇలా మొత్తం ఇలా ఫ్లవర్స్ లాగా సింపుల్గా స్టార్ లాగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇలా ఇలా వేసాను. ఇలా టజల్స్ కావాలన్నా సరే, కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా సరే, ఏదైనా సరే స్టిచ్చింగ్ ఏదైనా సరే చేయిస్తా అండి. మీకు ఈ డిజైన్స్ అన్నీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.